ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తస్థితి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాస ఫలములను పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట రవి, బుధకేతువులు, 2ంట గురువు, 3వ ఇంట కుజుడు, ఇలా మొత్తం 6 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులోనూ చంద్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. చరాస్తి ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అనురాగ వాత్సల్యాలు కుటుంబ సభ్యులతో పెంపొందుతాయి. మీ వ్యక్తిగత సమస్యలు బయటకు వ్యక్తం చేయకండి. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలికంగా ఎంతో కాలంగా పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో, గృహోపకరణ విషయాలలో అన్ని విధాల శుభం జరుగుతుంది.
నూతన గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభిస్తారు. మాసాంతంలో బంధుమిత్రులతో కొంత మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. యుక్తితో వ్యవహరించాలి. ఓర్పుని వహించడం ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఏదైతే సూర్యగ్రహము అక్టోబర్ 16వ తేదీ పైన తులారాశికి వచ్చిన తర్వాత ఈ మాసాంతంలో కుజుడు కూడా 4వ రాశిలో నీచక్షేత్రం అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు ఈ రవి కుజులకు ఎప్పుడైతే కేంద్రవేద ఏర్పడుతుందో కొంత బంధువులతో మాట పట్టింపులు అనవసరమైనటువంటి మాటలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు యుక్తితో ఓర్పుతో వ్యవహరించినప్పుడు మేషరాశి వారికి అన్నింటా శుభం జరుగుతుంది. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం 1వ పాదం ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రవి అయినారు కనుక రవి అంటే కొంత దేహంలో పిత్తము వేడి పెరుగుతుంది. అజీర్ణ సమస్యల వల్ల తలనొప్పి రావచ్చు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు, జ్వరపీడ తెలుస్తున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్విని నక్షత్రం వారు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా భరణి నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అయినాడు. ఈ రాహు ఏంటంటే ప్రయాణాల విషయంలో కావచ్చు, ప్రయాణాల్లో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనుషుల వల్ల కొంచెం ఇబ్బంది రావడం, పని వాళ్ళతో ఇబ్బంది రావడం, ఇదంతా రాహు కొంత భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కృత్తికా నక్షత్రం వారికి కేతువు మాసాధిపతి అయినారు. కేతువు మాసాధిపతి అయినప్పుడు ఆయనకి సంబంధించినటువంటి కొంత కృత్తికా నక్షత్రం వాళ్ళకి నిరాశ నిస్పృహ అలుముకునే అవకాశం ఉంది. కొంచెం వైరాగ్య భావనలు వస్తాయి. ఆధ్యాత్మిక సంబంధించి కొంత ఆలోచన చేస్తారు. దైవ దర్శనం చేసుకోవడం వలన కృత్తికా నక్షత్రం వారు చాలా సంతోషంగా ఉండగలరు. మొత్తం మీద మేషరాశి వారికి అన్నింటా శుభంగానే కనబడుతున్నది. శ్రీ దక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని ప్రతిరోజు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని ఈ మేషరాశి వారు ప్రతిరోజు చదవడం వలన అన్నింటా జయం కలుగుతుంది.